తిరుమల కొండపై మనం ఖచ్చితంగా దర్శించుకోవలసిన ముఖ్యమైన 6 ప్రదేశాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఈ అద్భుతమైన అడవి మార్గం గుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ 6 ప్రదేశాలకు మన యాత్ర సాగుతుంది. 1 శ్రీవారి పాదాలు, 2 శిలాతోరణం, 3 పాప వినాశిని, 4 ఆకాశగంగా, 5 జాపాలితి ఆంజనేయ స్వామి దేవస్థానం, 6 శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం. ఈ 6 ప్రదేశాలని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం దర్శించుకుందాం. తిరుమల కొండపై మనం ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాల్లో శ్రీవారి పాదాలు కూడా ఒకటి. తిరుమల శ్రీవారి సన్నిధి నుండి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శ్రీవారి పాదాలు దట్టమైన అడవి ప్రాంతంలో చాలా ఎత్తైన కొండపై కొలువై ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి భూమి మీద తన మొదటి అడుగును ఇక్కడే వేశారని భక్తుల విశ్వాసం. ఆ పాదాలని అపురూపంగా అక్కడే అమర్చారు. పాదాల వరకు చేరుకోవాలంటే మనకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ని కూడా మాట్లాడుకొని వెళ్ళచ్చు. శ్రీవారి సన్నిధి వెంగమాంబ అన్నసత్రం నుండి వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుండి మనం వెళ్ళవచ్చు. ఆర్టీసీ బస్సు 120 రూపాయల ఛార్జ్తో శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాప వినాశిని, జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా ఇవన్నీ కూడా మనం 120 రూపాయల టికెట్ పైన వీక్షించవచ్చు. ఒకసారి టికెట్ కొంటే మనం ఈ క్షేత్రాలన్నీ కూడా తిరిగి రావచ్చు. శ్రీవారి పాదాలు తిరుమల గిరులపై అతి ఎత్తు అయిన కొండపైన కొలువై ఉన్నాయి. శ్రీవారి పాదాల నుండి కొండ కిందికి చూస్తే మనకు తిరుమల సిటీ మొత్తం కూడా క్లియర్గా కనపడుతుంది. కాకపోతే ఈ మధ్యలో పచ్చదనంతో నిండిపోవడం వల్ల మనకు అంత విజువల్స్ కనిపించడం లేదు. ఎండాకాలం మాత్రం ఇక్కడ మనకు శ్రీవారి పాదాల నుండి తిరుమల గుడి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అక్కడ మీరు చూస్తున్నది తిరుమల పట్టణం అన్నట్టు, అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా. ఎండాకాలం ఇంత పచ్చదనం ఉండదు కాబట్టి కాస్త మనం చూడడానికి అనుకూలంగా ఉంటుంది. నమో వెంకటేశాయ నమః. తిరుమలలో మనం చూడవలసిన 2వ ప్రదేశం శిలాతోరణం. ఇది శ్రీవారి పాదాలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో మనకు శిలాతోరణం వస్తుంది. శిలాతోరణం నుండి శ్రీవారి సన్నిధి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అపూర్వమైన శిలాతోరణం ఐరోపా, ఆసియా ఖండాలలోకే ఇది అద్వితీయమైంది. ఇలాంటి తోరణములు ప్రపంచంలో మరొక 2 ప్రదేశాల్లో, అమెరికాలోని ఊటా ప్రాంతంలో మరియు ఇంగ్లాండ్లోని డెల్రాయిడ్ ప్రాంతంలో కూడా కలవు. ఈ శిలాతోరణం వయస్సు దాదాపు 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భూగర్భ శాస్త్రవేత్తల అంచనా. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఇంతకాలం ఎదురొడ్డి నిలవగలిగిన ఈ శిలాతోరణం ఉధృతమైన వాతావరణ శిథిలత్వాల, జల ప్రవాహపు ఒరిపిడి చర్యల వల్ల ఈ తోరణం రూపొంది ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా. 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు ఉన్న ఈ సహజ భౌగోళిక అంశమై ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా అవతరించి ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో తన నివాసం ఏర్పరచుకున్నారని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువు భూలోకంపై అడుగుపెట్టినప్పుడు తన మొదటి అడుగును శ్రీవారి పాదాల స్థలంలోనూ, తన 2వ అడుగును శిలాతోరణం స్థలంలోనూ, తన 3వ అడుగును ఇప్పుడు శ్రీవారి ఆలయం ఉన్న చోట వేశారని భక్తుల విశ్వాసం. మనకి 50 అడుగుల దూరంలో ఒక సహజ సిద్ధ తీర్థం ఉంది. ఇది అంటే శేషాచలం అడవుల్లో, కొండల్లో ఇలాంటి సహజ సిద్ధ తీర్థాలు అనేకం. అందులో ఇది ఒకటి. పాప వినాశిని, ఆకాశగంగా లాగా సహజ సిద్ధ తీర్థం ఈ తిరుమల కొండలో నిలవై ఉంది. ఇది 365 రోజులు ఈ విధంగానే తీర్థం వస్తూ ఉంటుంది. మరొక సహజసిద్ధంగా ఏర్పడ్డ
రూపం. మనకు ఈ రాయిని చూస్తే కాస్త సింహం రూపంలో కనిపిస్తుంది. అది కూడా మీకోసం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి పాదాలు శిలాతోరణం తర్వాత నేరుగా పాప వినాశనంకి రావాలి. పాప వినాశనం తిరుపతి శ్రీవారి సన్నిధి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తీర్థం యొక్క ప్రాశస్త్యం గురించి వరాహ, స్కంద, బ్రహ్మ పురాణంలో కూడా చెప్పబడింది. ఏ మాసంలో అయినా సరే శుక్ల కృష్ణపక్షంలో ఎప్పుడైనా ఆదివారం సప్తమి హస్త నక్షత్రం కలిసి వచ్చిన రోజునాడు పాప వినాశనం తీర్థంలో పవిత్ర స్నానం ఆచరించడం వలన పరమ పవిత్రం అవుతారని వరాహ పురాణంలో చెప్పబడింది. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన రాక్షస జన్మ దారిద్ర్యాల బాధల నుండి కూడా విముక్తి పొందవచ్చునని కూడా ఈ పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ పాప వినాశనం పక్కకు ఒక డ్యామ్ను కూడా నిర్మించారు. ఆ తర్వాత పాప వినాశనంని ఆనుకొని గంగామాత ఆలయం కూడా ఉంది. పవిత్ర స్నానం ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకొని సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మన యాత్ర కొనసాగిద్దాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఆకాశగంగా తిరుమలలో చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశాల్లో ఆకాశగంగా ఒకటి. శ్రీనివాసునికి అభిషేక జలం ఆకాశగంగ నుండే వెళ్తాయి. ఇక్కడ నుండి అభిషేక జలం వెళ్ళడానికి ఒక పురాణ గాథ కూడా ఉంది. పూర్వం తిరుమల నంబి అనే ఒక భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలకు మరియు అభిషేకానికి పాప వినాశనం నుండి జలాన్ని తీసుకుని వెళ్ళేవాడు. వయసు మీద పడినప్పటికీ తన చేసే సేవలో ఏమాత్రం మార్పు లేక ప్రతిరోజు కూడా పాప వినాశనం నుండి శ్రీనివాసునికి ఈ జలాన్ని తీసుకుని వెళ్ళేవాడు. ఇది చూసిన శ్రీనివాసుడు తనకి కొంత ఊరట కలిగించాలనే ఉద్దేశంతో బాలుని రూపంలో ఆ తిరుమల నంబి వచ్చే దారిలో, తాత నాకు దాహంగా ఉంది, కాసిని నీళ్లు కావాలని అడుగుతాడు. దానికి తిరుమల నంబి ఇవి శ్రీనివాసుని అభిషేకం మరియు పూజల కోసం ఇవి వేయడానికి కుదరదు అంటాడు. కానీ ఆ బాలుడు గుండెకు రంధ్రాన్ని చేసి ఆ మంచినీళ్లను తాగి తన దాహం తీర్చుకున్నాడు. చేసేదేం లేక తిరుమల నంబి బాధపడుతూ మళ్ళీ పాప వినాశిని వైపు నడవసాగాడు. దానికి ఆ బాలుడు, తాత ఈ తీర్థం కోసం అంత దూరం ఎందుకు, ఇక్కడే పక్కనే మంచి తీర్థం ఉంది, నువ్వు వెళ్ళి చూడు అన్నాడు. తిరుమల నంబి ఆ బాలుడు చూసిన దారిలో నడుస్తుండగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన బాణంతో అక్కడ ఆకాశగంగను రప్పించాడు. తిరుమల నంబి అక్కడి నుండి జలాన్ని పట్టుకొని వెళ్ళి స్వామివారి పూజ కోసం వినియోగించాడు. ఆ రోజు నుండి తిరుమల నంబి ఇక్కడి ఆకాశగంగ జలాన్ని వెంకటేశ్వర స్వామి పూజల కోసం తీసుకుని వెళ్ళారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఇక్కడే అంజనాదేవి మరియు బాలహనుమాన్ విగ్రహాలు ఉన్నాయి, దర్శించారు. తిరుమలకు వచ్చిన భక్తులు తిరుమలలో చూడవలసిన ప్రదేశాల్లో అత్యంత ముఖ్యమైనది జాపాలి పుణ్యక్షేత్రం, జాపాలి ఆంజనేయ స్వామి క్షేత్రం. శ్రీవారి పాదాలు, ఆ తర్వాత శిలాతోరణం, అక్కడ నుండి డైరెక్ట్గా పాప వినాశనం, తర్వాత ఆకాశగంగ నుండి వేణుగోపాల స్వామి ఆకాశగంగ మధ్యలో జాపాలి క్షేత్రం మనకు దర్శనమిస్తుంది. ప్రైవేటు వాహనాల వాళ్ళు ఇక్కడ జాపాలి క్షేత్రం గురించి ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇది దట్టమైన అడవిలో 1 కిలోమీటర్ పైగా నడిస్తే తప్ప మనకు దొరకని దివ్యక్షేత్రం. మనకు ఒకటి మన సొంత వాహనం అన్న అయి ఉండాలి, లేదంటే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ బస్సులు ఉపయోగించుకున్నా కూడా జాపాలి పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే దట్టమైన అడవిలో 1 కిలోమీటర్ పైగా మనం నడవలసి ఉంటుంది. ఈ నడక కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన దర్శనం కోసం నడవలసి ఉంటుంది. జాపాలి పుణ్యక్షేత్రం చరిత్ర మరియు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో చివరిలో టెక్స్ట్ రూపంలో, అంటే జాపాలి పుణ్యక్షేత్రంలో వాళ్ళు పెట్టిన నోటీస్ బోర్డులో పెట్టిన చరిత్ర అంతా కూడా మీకు చివరిలో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ చూసిందంటే మనం నడిచిన నడక ప్లస్ మనకున్న అలసట
మొత్తం కూడా తీరిపోతుంది. ఆ స్వామివారి దర్శనం నిజంగా మనకు పూర్వజన్మల సుకృతమై ఉంటుంది. బాలాంజనేయ స్వామి రూపంలో మనకు దర్శనం ఇచ్చే ఆ స్వామివారు జాపాలి పుణ్యక్షేత్రాన్ని నిర్మించి ఆ తర్వాత అక్కడ వారి పూర్వీకుల నుండి కూడా సేవలు అందిస్తున్న వారి గృహమే మనం చూస్తున్నది. ఇప్పటికి కూడా వారి పూర్వీకులు అక్కడే నివాసం ఉంటున్నారు. జాపాలి పుణ్యక్షేత్రం పుష్కరిణి మనం చూస్తున్నాం. నిజమైన దట్టమైన అడవి ప్రాంతంలో మనకు కనువిందు చేసే ఈ దివ్యక్షేత్రం నిజంగా చూడడం మనకు రెండు కళ్ళు కూడా సరిపోవని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మనం జాపాలి పుణ్యక్షేత్రం తిరుమలలో వెళ్ళినప్పుడు చూడవలసిందే. ఇది మనకు నిజంగా ఒక మరుపురాని అనుభూతి మిగులుస్తుంది. జాపాలి తిరుమల కొండపై మనం చూడవలసిన దివ్యక్షేత్రాలలో చివరిదైన శ్రీ వేణుగోపాల స్వామి వారి మందిరానికి ఇప్పుడు మనం చేరుకున్నాము. ఈ రోడ్డును ఆనుకొని స్వామివారి ముఖద్వారం మనకు దర్శనమిస్తుంది. మనకు జాపాలి దాటిన తర్వాత ఈ వేణుగోపాల స్వామి మందిరం మనకు దర్శనమిస్తుంది. స్వాగత తోరణం నుండి కాసేపు కొద్ది దూరం ముందుకు నడవగానే ఇక్కడ మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి వారి ఈ మందిరంలో ముఖ్యంగా మనం మూడింటిని దర్శించుకోవచ్చు. ఒకటి శ్రీ వేణుగోపాల స్వామి వారు, 2 సంకట విమోచన హనుమాన్ గారు, ఇంకొకటి హదిరాం బాబాజీ మందిరం. ఈ 3 మందిరాలని కూడా మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. వేణుగోపాల స్వామి వారి ఆలయంలోకి ఉచిత ప్రవేశం లేదు. మనకు ఇక్కడ 5 రూపాయల టికెట్ తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. 5 రూపాయల టికెట్ తీసుకున్న తర్వాత మనం సంకట విమోచన హనుమాన్ దర్శనం చేసుకుని ఆ క్యూ లైన్లో నిలబడితే మనకు శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శనం లభిస్తుంది. చేతిలో పిల్లిన గురువుతో వేణుగోపాల స్వామి వారు కనులకు కనువిందు చేసే అపూర్వమైన రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ నుండి మనకు కెమెరా అలౌ లేదు. స్వామివారిని చూపించడానికి మనకు అనుమతులైతే లేవు ఇక్కడ. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత హదిరాం బాబాజీ గారి సమాధి దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ హదిరాం బాబాజీ గారి గురించి మనం ఒక 2 ముచ్చట్లు చెప్పుకోవాల్సి ఉంటుంది. చరిత్ర ప్రకారం శ్రీ బాలాజీ ఇక్కడ హదిరాం బాబాజీ వారి వద్దకు వచ్చి తనతో పాచికలు ఆడేవారని ఇక్కడ చరిత్ర. 6 అద్భుత క్షేత్రాలని మనం దర్శించుకున్నాం. తిరుమల కొండపై మనం కాస్త ప్లాన్ చేసుకుంటూ వెళ్తే హాయిగా ఈ దర్శనాలన్నీ చేసుకోవచ్చు.